నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. పాస్టర్ ప్రవీణ్, ఇది హత్య లేక యాక్సిడెంటా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఏ రోజైతే ప్రవీణ్ గారి మరణం సంభవించిందో అదే రోజు కరీంనగర్లో కూడా మరొక పాస్టర్ మరణం సంభవించింది. ఇది కూడా యాక్సిడెంట్. మరి ఎందుకు ఇక్కడ కరీంనగర్లో ఉన్న పాస్టర్ చనిపోతే పట్టించుకోలేదు, ఇక్కడ ఏపీలో పాస్టర్ చనిపోతే ఇదొక హత్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఒకే రోజు ఇద్దరు పాస్టర్లు చనిపోయారు. ఒకటి ఆంధ్ర, మరొకటి తెలంగాణ. కానీ తెలంగాణలో పాస్టర్ చనిపోతే దాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు, దానికి సంబంధించిన న్యూస్ కూడా బయటికి రానివ్వలేదు. కానీ ఏపీలో చనిపోయిన పాస్టర్ ఇది యాక్సిడెంట్ అని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఇది హత్య అని చెప్పేసి ప్రచారం చేస్తూ దీనికి సంబంధించిన 3D యానిమేషన్ వీడియోని రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల క్రిస్టియన్లో కూడా చాలా ఘర్షణలు చెలరేగడం, అలానే చాలా కోపంగా ఉండడం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఈ ఇన్సిడెంట్స్ని మనం ఎలా చూడాలి? దీన్ని కొంచెం మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తేనమ్మా, తెలంగాణలో ఇలా ఎందుకుంది, ఆంధ్రాలో అలా ఎందుకుంది అంటే, తెలంగాణలో ఉన్నటువంటి నేతలు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా శవ రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. రాజకీయం చేసుకుంటున్నారు, అసెంబ్లీలో హాట్గా మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని అంతవరకే పరిమితం అయ్యారు. కానీ శవం దొరకగానే గద్దల్లాగా వాలిపోయి దాన్ని రాజకీయం చేస్తూ దానికి క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా మతాన్ని యాడ్ చేసే దరిద్రపు స్థాయికి తెలంగాణ పాలిటిక్స్ ఇంకా దిగజారలేదు. అందుకు మనం తెలంగాణ రాజకీయ నాయకులను అభినందించాలి. కానీ ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కాలు పెట్టాడో ఆ పార్టీ ఆవిర్భావమే మీరు తీసుకోండి. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని చీఫ్ మినిస్టర్ కావాలనేటువంటి దగ్గర నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ రోజు నుంచి తీసుకున్నా కానీ ఈ రోజు వరకు ఎక్కడ శవం కనబడ్డా దాని మీద రాజకీయం చేయటం అనేటువంటిది వాళ్ళకి బాగా అలవాటైనటువంటి విషయం. ప్రాథమికంగా మనం చెప్పుకోవాలంటే ఇంతే తేడా. రెండవది, ఎప్పుడూ లేనంతగా క్రిస్టియన్ సమాజం ఇంతగా ఎందుకు గగ్గోలు పెడుతోంది మీరు అడిగారు. అతను పాస్టరే, ఇతను పాస్టరే. కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించినట్టుగా ఒక వీడియో కానీ వాళ్ళతో మాట్లాడిన సందర్భం కానీ ఎవరు చెప్పట్లేదు, ఎక్కడ మనకు కనబడట్లేదు. కానీ దీని వెనకాల జరుగుతున్న రాద్ధాంతం అంతా కనుక చూస్తే, ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటంటే, 2024 ఎన్నికల్లో క్రిస్టియన్ సమాజం మొత్తం నేను క్రిస్టియన్ని కాబట్టి నా వెనకాలే నిలబడతారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, ఆయన చేసినటువంటి పిచ్చి పనుల మూలాన క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ని వాటికి ఉన్నటువంటి ఆస్తులతో సహా ఆయన కాజేయటానికి చేసిన ప్రయత్నం మూలాన కానివ్వండి, బ్రదర్ అనిల్ బయటకు వచ్చి నిలబడి మాట్లాడినటువంటి దాని మూలాన కానివ్వండి, చాలామంది క్రిస్టియన్స్ ఆ పార్టీ నుంచి దూరమై తెలుగుదేశానికి కూటమికి ఓట్లేశారు. కాబట్టి 164 సీట్ల ఘనమైన మెజారిటీ సాధించగలిగింది. కాబట్టి ఈ క్రిస్టియన్ సమాజం అంతా కూడా క్రిస్టియన్ అయిన నా దగ్గర నుంచి జారిపోతున్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఎలాగైనా సరే నేను చేజిక్కించుకోవాలనేటువంటి రాజకీయ కోణమే దీంట్లో కనబడుతుంది మనకి. యాక్సిడెంట్ జరగగానే అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే, హర్షకుమార్ అనేటువంటి రాజకీయ నాయకుడు, వెటరన్ పొలిటీషియన్ వెనక్కి వచ్చాడు. ఆయన్ని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టి, రాజమండ్రి జైల్లో కొన్ని నెలల పాటు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడిన ఆయనే బయటకు వచ్చిన తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళ అబ్బాయిని పోటీ చేయించి రకరకాలుగా ఈ కూటమి మీద మాట్లాడాడు. ఆ వ్యక్తి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి పోలీసులు సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు. టోల్గేట్ దగ్గర ఒక ఫుటేజ్, హైవేలో పక్కకి పడిపోవటం, అక్కడ పొగ రావటం అనేటువంటిది 2 ఫుటేజ్ చూపిస్తుంటే ఇది యాక్సిడెంటే అని వాళ్ళు వాదిస్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా వీళ్ళు మాట్లాడటం అంటే అర్థం ఏంటి? రేపొద్దున జరగబోయేది చెప్తున్నాను, నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన యాక్సిడెంట్ మూలానే చనిపోయాడన్నా కూడా దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చుట్టాలి అనేటువంటి ఒక కుట్ర జరుగుతుందనేది దీంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ పరిషత్ అనేటువంటి దాని వైపు అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని బూచిగా చూపించి ప్రభుత్వాన్ని కార్నర్ చేసి ఇది ప్రభుత్వ ప్రేరేపిత హత్య అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నిజంగా అసహ్యం వేస్తాం. పోలీసులు ఉన్నారు, వాళ్ళు విచారణ చేస్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా ఉన్న ఆధారాలు చూసిన తర్వాత మనలాంటి వాళ్ళు కూడా అది యాక్సిడెంట్ అనిపిస్తోంది. కానీ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఏమన్నారు, అనుమానాస్పద మృతిగా దాన్ని కేసు నమోదు చేశారు. వాళ్ళేం కొట్టేసి పక్కన పడేయలేదు కదా. దానికి దాని డిఎస్పీ, లోకల్ డిఎస్పీ కొవ్వూరాయన తోటి ఒక కమిటీ వేశారు.
బయటికి వచ్చేవారు కాగండి. ఒక్కొక్కడు వచ్చేసి ఒక్కొక్క కథను వీడి దగ్గరుండి నుంచొని చూసినట్టుగా ఇలా వస్తే అలా కొట్టారు, ఎర్రకారు కొట్టింది, పచ్చకారు కొట్టింది, ఇది చేసింది, అది చేసింది, ఈ ఫోన్ ఎవరితో మాట్లాడారు, ముందు వచ్చిందా వెనకొచ్చిందా, లేకపోతే వాళ్ళు శివశక్తి అని ఎవరు ఉన్నారు, కరుణాకర్ సుగ్న వాళ్ళని, లలిత్ కుమార్ వీళ్ళు వెనకాల ఉన్నారు, ఎవడి స్పెక్యులేషన్ వాళ్ళది. అంటే సరే ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. ఒక వీడియో రిలీజ్ అయింది 3D యానిమేషన్తో. అందులో ఏం చెప్తున్నారంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం మనం విజువల్స్ చూస్తే ఆయన తాగి ఉన్నాడు, తాగి నడుపుతున్నాడు అని చెప్పి ఇది యాక్సిడెంట్. బట్ ఆ వీడియోలో ఏముంది అంటే ఈ తాగి నడిపే అనే కాన్సెప్ట్కి సంబంధించి ఆల్రెడీ ఆయన్ని రెడ్ కార్లో ఉన్న కొంతమంది కొట్టారు. వాళ్ళ నుండి తప్పించుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఊగడం అనేది ఉంది, దానికి మీరు తాగాడు అని చెప్పేసి ఎలా అంటగడతారు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను అనేది అదే అన్నమా, ఇప్పుడు కామన్ సెన్స్ వాడాలంటున్నాను. ఇది కామన్ సెన్స్ వాడటానికి అది పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు, ఇంటెలెక్చువల్సే చేయాల్సిన పని లేదు. ఆ ఫుటేజ్ దగ్గర ఎవరు చూసినా రాంగ్ దీంట్లోకి వచ్చి వేలోకి అక్కడ నుంచి వెనక్కి తీసుకొని ఆయన యువతలకి రావడానికి ఎంత టైం తీసుకున్నాడో మనం చూసాం. హెడ్లైట్ వెలుగుతుందా లేదో కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉండి తడబడుతూ ఇటుగా అటుగా కాసేపు ఉంటే పడిపోతాడేమో అన్నటువంటి పరిస్థితిలో ఆయన ఎంతసేపు పట్టిందో మనం చూసాం యువతల దారిలోకి రావడానికి. కామన్గా చూసిన వాళ్ళకి ఎవరికైనా ఆయన మందు కొట్టి ఉంటాడనేటువంటిది వస్తుంది. అయితే కాసేపు వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం, ఎవరు నాకు కొట్టారని. మనం ఉన్నాము, మనం వెళ్తున్నప్పుడు ఒక్కళ్ళే మన మీద దాడి చేశారు, చేసినప్పుడు మనం ఏం చేస్తాం, తప్పించుకొని 10 మంది ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుంటాం, అంతే కదా. కాబట్టి నీ మీద నిజంగా దాడి జరిగితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, టోల్ సిబ్బంది ఉన్నారు, అక్కడ ఆగి ఇదిగోవయ్యా నన్ను కొట్టడానికి వస్తున్నారంటే కాపాడరా? ఖచ్చితంగా కాపాడతారు. కాబట్టి తలాతోకా లేనటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియానిటీ మీద ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా కొంత కఠినంగా ఉంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భయంతో ఆ మాట అనట్లేదు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఇస్తున్న సంకేతాలన్నీ అవే. అసలు ఆయన ఎవరో పాస్టర్ని ప్రభుత్వం చేయించాల్సినటువంటి దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? కేఏ పాల్ విషయంలో కూడా వాళ్ళ బ్రదర్ని చంపినప్పుడు కూడా ఇలాంటి స్పెక్యులేషన్సే చాలా వచ్చినాయి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఈయన చంపించారు, పాలే చంపించేశాడని పాపం ఆయన కూడా చాలా. తర్వాత ఏం తెలిసింది, ఆస్తులు గొడవలై పోయాడని. తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే ఇతను అసలు చంపుతా ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్. ఈయన సీత మీద తర్వాత రాముడి మీద పిచ్చిగా వాగినట్టుగానే అక్కడ కూడా వాగితే తల తీసేస్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఒక మాటని ధైర్యం లేదు వీళ్ళకి. పైగా ఏమని సమర్థిస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు రంజాన్ మాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి పనులు చేయరండి, సర్టిఫికెట్ వీళ్ళే ఇచ్చేస్తున్నారు. కానీ హిందువులు మాత్రం కనిపించిన వాళ్ళ చంపేస్తారు అనేటువంటి భావం వీళ్ళు కనిపించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రాజకీయ క్రీడ తప్పితే ఇంకోటి కాదు. క్లియర్గా ఇందాక మొదట్లో మీరు అన్నట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్ మీద ఒక రకమైన ప్రేమ, ఆంధ్రాలో పర్టికులర్గా కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి దగ్గరే వీళ్ళు డ్రామా ఎందుకు ఆడుతున్నారంటే ఆ ఏరియాలోనే వీళ్ళని తన్ని తగిలేశారు, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా. కాబట్టి పట్టు సాధించుకోవడానికి ఈ ఇందాక చెప్పినటువంటి హర్షకుమార్ లాంటి వాళ్ళందరినీ ముందు పెట్టి ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఆవేశంగా, ఏమైనా చేస్తాం మేము, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చూస్తూ కామ్గా సంయమనం పాటిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటే ఒక్కడన్నా నోరు తెరిచేటువంటి అవకాశం ఉండేదా? కాబట్టి ఈ రాజకీయ క్రీడంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి దీంతో ఏమాత్రం నిమిత్తం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే విశ్వాసం, మతాన్ని నమ్మేటువంటిది, మతం అనేటువంటిది మత్తు లాంటిది. కాబట్టి ఆ క్రిస్టియన్స్ను రెచ్చగొడదాం. అందులో కూడా తొందరలో మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇవి కూడా దగ్గరలో రాబోతున్నాయి. ఆ పొలిటికల్ మైలేజ్ కోసం జరుగుతున్నటువంటిదే. కానీ నిజంగా అది ఒక యాక్సిడెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. కానీ ప్రమాదం ఏంటంటే యాక్సిడెంట్ అని ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా దాన్ని ప్రభుత్వమే మ్యానిపులేట్ చేసింది అంటారు చూడండి ఖచ్చితంగా. కాబట్టి ప్రీఫిక్స్డ్ మైండ్తో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు. పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. 4 రోజులు హడావుడవుతుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ చనిపోయిన వాడు తప్పు చేసినా కూడా ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటి, అసలు నువ్వు బైక్ మీద హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్ళావు? దానికి ఎవరు సమాధానం చెప్పట్లా. ఆయనకి 3-4 లగ్జరీ కార్లు ఉన్నాయంట. మొత్తం సామానంతా వేసుకొని ఒక బైక్ మీద ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అంటే దానికి ముందు సమాధానం చెప్పమనండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, మిగతావన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. పైగా నైట్ జర్నీ. కాబట్టి అనేకమైన అనుమానాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది, రానివ్వండి. రిపోర్ట్ వచ్చేదాకా కూడా ఆకుండా మీరే ముందు జడ్జిమెంట్లు ఇచ్చేస్తే అది తప్పండి. అంటే సార్ ఏపీ రాష్ట్రంలో మొన్నటి వరకు కుల రాజకీయాలు చూసాం, ఇప్పుడు మత రాజకీయాలు, శవ రాజకీయాలు. ఎన్నాళ్ళు ఇవి జరుగుతాయి, మత కుల శవ రాజకీయాలు? నేను అదే చెప్తున్నానండి. పొద్దున కూడా నేను ఏబిఎన్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అదే చెప్పాను. భారతదేశ చరిత్రలో 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత అరాచక పాలన చేసినటువంటి వాడు, ఇంత అరాచక మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు రాజకీయంలోనే చూడలేదు మనం. అలాంటి వాడు దక్కటం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు
ఇందాక నేను అన్నట్టుగా వాళ్ళ పార్టీ ఏర్పడింది శవాల మీద. ఉమ్, ఆ శవాలకి ఇప్పుడు మతం కూడా జోడించినప్పుడు ఏంటంటే ఇంకా కూడా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు ఇంకా చీ కొడతారు, అసహించుకుంటారు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.